पुलिस ने 1 फरवरी को शिवमपेट मंडल में पेश आने वाले कत्ल का मामला हल करते हुए 2 अफराद को गिरफ्तार कर रिमांड पर भेज दिया। मेदक जिले के शिवमपेट मंडल के तिक्का देवमागुड़म ग्राम पंचायत के समया तांडा में मालवत मदन लाल के कत्ल की वारदात पेश आई थी। डीएसपी वेंकट रेड्डी ने तूप्रान के डीएसपी दफ्तर में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि मुतवफ़ी मदन लाल के बेटे के दोस्त ने अपने एक साथी के साथ मिलकर ये वारदात अंजाम दी थी। पुलिस के मुताबिक भरत सेन के खानदान और मखदूल के खानदान के दरमियान पुरानी खुसूमत थी और बदला लेने के लिए मुलजिम ने अपने साथी के साथ मिलकर मालवत मदन लाल का कत्ल कर दिया था। डीसीपी ने बताया कि दोनों मुलजिमीन को गिरफ्तार कर रिमांड में भेज दिया गया है। सौम्या तांडा నుంచి వాళ్ళ బ్రదర్ చనిపోయినని చెప్పేసి వాళ్ళ సిస్టర్ మాలవత్ మదన్ లాల్ వాళ్ళ ఇంట్లో రక్తమడుగులో కత్తితో పొడిచి రక్తమడుగులో చనిపోయినని చెప్పేసి ఎవరో గుర్తులేని వ్యక్తులు చంపారని చెప్పేసి పిటిషన్ ఇస్తే ఎస్ఐ గారు సిఐ గారు స్పాట్ విజిట్ చేసి అక్కడ డాగ్ స్క్వాడ్ మీద అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయకపోవడం జరిగింది। దాని తర్వాత ఆ రోజు అక్కడ ఒక కారు ఒక స్విఫ్ట్ కారు అంతకొంత ముందు రోజు జరిగినట్టు మేము నిర్ధారణకు వచ్చాము। 1/1/2025 ఈవినింగ్ 7 నుంచి 10 మధ్యలో ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు అనేసి ఒక నిర్ధారణకు వచ్చాము। ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోజు ఒక కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగిందని చెప్పేసి మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది। ఆ కారు ఎవరిని మనము ప్లస్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరితో వీళ్ళకు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పెద్దమ్మ కూతురు మనకు పెద్దమ్మ కొడుకుల మీద సస్పీషియస్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది। అన్ని యాంగిల్స్లో మా ఐడి పార్టీ తూప్రాన్ ఎస్ఐ గారు, మరోబాద్ ఎస్ఐ గారు ప్లస్ శివంపేట ఎస్ఐ 2 days పూర్తిగా కష్టపడి అంటే అన్నోన్ పర్సన్స్ కాబట్టి మనకు ఎవరో తెలుసుకోవాలని 2 days పూర్తిగా ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్లో ఉండి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ అన్నకు ఇప్పుడు చనిపోయిన తను మదన్ లాల్ వాళ్ళ అన్న తారా సింగ్కు వీళ్ళకు ఒక 2 ఎకరాల పొలం గురించి వాళ్ళకు అన్న కొడుకుతోని వీళ్ళకు కొద్దిగా తగాదులు తెలిసి వాళ్ళని సస్పెక్ట్ చేసి వాళ్ళు ఆ రోజు ఆ ప్రాంతంలో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళే చేసిందని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది। ఈరోజు సాయంత్రం ఇక్కడ కాఫీ డే దగ్గర వారిని అరెస్ట్ చేయడం జరిగింది। అరెస్ట్ చేసి ఆ రోజు వీళ్ళు ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి తూఫాన్ నుంచి కారులో వెళ్ళారు। కారులో వెళ్ళి అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో ఏదో ఆస్తి గురించి మాట్లాడినట్టు నటించి చంపుదామని ముందే నిర్ణయించుకొని కత్తి తీసుకొని పోయిండు ఎవరు మనకు భరత్ అని వాళ్ళ అన్న కొడుకు కత్తి తీసుకొని పోయి సడన్గా వాడిని అటాక్ చేసి బ్యాక్ సైడ్ ఈ భాగంలో ఈ ప్రశ్నలకు ఇష్టం ఉన్నట్టు వాడిగా అన్ని చోట్ల పొడిచేసాడు। చిన్న చాకి మొత్తం అన్ని చోట్ల పొడిచి లాస్ట్కు ఇక్కడ మన మెడ మీద కాలు పెట్టి తొక్కడం కూడా జరిగింది। పూర్తిగా బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి అదే రోజు చనిపోయాడు।